ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మన ఇండియన్ గవర్నమెంట్ 7th మే రోజున అంటే రేపు దేశంలోని చాలా రాష్ట్రాల్లో సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయబోతుంది. అంటే ఒకవేళ యుద్ధం వస్తే శత్రు దేశాలు మనపైన దాడి చేసే సమయంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తారు. శత్రు దాడి నుంచి మనం ఎలా తప్పించుకోవాలో వివరిస్తారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసినట్టయితే సెంటర్ ఆస్ ఫర్ సెక్యూరిటీ డ్రిల్ ఇన్ స్టేట్స్ అమిడ్ జమ్మూ కాశ్మీర్ టెన్షన్ ఫస్ట్ సిన్స్ 1971. 1971 తర్వాత మొదటిసారి మన దేశంలో ఇలాంటి డ్రిల్స్ ని కండక్ట్ చేస్తున్నారు. 1971 సమయంలో మన ఇండియా పాకిస్తాన్తో పోరాడి బంగ్లాదేశ్ కి స్వాతంత్రం తెచ్చింది. ఆ సమయంలో పెద్ద యుద్ధమే జరిగింది కాబట్టి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇలాంటి డ్రిల్స్ ని కండక్ట్ చేసింది. సాధారణంగా యుద్ధం సమయంలో శత్రువుల ఫైటర్ జెట్లు మన దేశం పైన ఎగురుతూ ఎక్కువ మంది ప్రజలు ఏ ప్రాంతంలో అయితే ఉంటారో అక్కడ దాడులు చేస్తారు. అలాంటివి జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్ క్రియేట్ చేస్తారు. అంటే ప్రజలు మీకు బయట ఎక్కడ కనిపించరు. శత్రు విమానాలు మన దేశంలో ఎంటర్ అయ్యాయని తెలిసిన వెంటనే ఒక పెద్ద సైరన్ మోగుతుంది. ఆ సైరన్ వినగానే ప్రజలంతా బయట స్ట్రీట్లో ఉండకుండా తమ తమ ఇళ్లల్లో బంకర్స్లో దాక్కుంటారు. మీరు చెప్తే నమ్మరు, 1971 సమయంలో పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్కి మన ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ కనిపించకుండా క్యామోఫ్లాగ్ చేశారు. ఆ సమయంలో తాజ్మహల్ మొత్తాన్ని ఒక పెద్ద కార్పెట్తో కప్పేశారంట. అలాగే మన దేశంలోని పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, కంపెనీలు శత్రువులకు కనిపించకుండా ఆ ప్రాంతంలో అసలు ప్రజలు లేకుండా చేసేవారంట. లాస్ట్ టైం ఇలాంటి డ్రిల్స్ ని మనం 1971లో చేశాం. ఈవెన్ 1999 కార్గిల్ వార్ జరిగినప్పుడు కూడా ఇలాంటి సెక్యూరిటీ డ్రిల్స్ ని మనం కండక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా రాష్ట్రాల్లో ఇలాంటి డ్రిల్స్ ని కండక్ట్ చేయబోతున్నట్టుగా ఒక నోటీస్ ని జారీ చేసింది. అంటే మోడీ గవర్నమెంట్ పాకిస్తాన్ పైన ఏదో పెద్దది ప్లాన్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే దూరదర్శన్ ఎక్స్ హ్యాండిల్లో ఈ విధంగా పోస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ ఆస్క్డ్ సెవరల్ స్టేట్స్ టు కండక్ట్ మాక్ డ్రిల్స్ ఫర్ ఎఫెక్టివ్ సివిల్ డిఫెన్స్ ఆన్ 7th మే. ఈ డ్రిల్లో మనకు ఏం నేర్పిస్తారు అంటే, నెంబర్ 1, శత్రు దేశాల ఫైటర్ జెట్లు మన దేశంలోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగిన వెంటనే ప్రజలందరూ అలర్ట్ అయిపోయి తమ తమ స్థావరాల్లోకి దగ్గరలో ఉన్న బంకర్లోకి వెళ్ళి దాక్కోవాలి. ఆ సైరన్స్ ఇదిగో ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ ఫోర్సెస్ పాకిస్తానీ ఫైటర్ జెట్లను ఇండియాలోకి రానివ్వవు. అవి మన దేశంలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయకముందే వాటిని మన ఎయిర్ ఫోర్స్ మన దగ్గర ఉన్న అడ్వాన్స్ రఫైల్ జెట్ని ఉపయోగించి నాశనం చేసేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కంటే చాలా అడ్వాన్స్ ఫైటర్ జెట్లు మన దగ్గర ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా ఒక ఫైటర్ జెట్ మిస్టేక్ లో ఇండియన్ టెరిటరీలోకి ఎంటర్ అయితే దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో ఈ డ్రిల్లో నేర్పిస్తారు. నెంబర్ 2, ఈ ఫైటర్ జెట్లు మన పైన దాడి చేసినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలో నేర్పిస్తారు. నెంబర్ 3, శత్రువుల ఫైటర్ జెట్లు ఏ ప్రాంతంలో అయితే ఎంటర్ అయ్యాయో అక్కడ కంప్లీట్ బ్లాక్అవుట్ క్రియేట్ చేస్తారు. అంటే GPS కంప్లీట్గా పనిచేయకుండా చేస్తారు. అండ్ కంప్లీట్ పవర్ లేకుండా చేసి ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎక్కువగా దాక్కున్నారు అనే విషయాలు శత్రువులకు తెలియకుండా చేస్తారు. నెంబర్ 4, దేశంలోని ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్, పవర్ ప్లాంట్స్, ఇన్స్టాలేషన్స్ని క్యామోఫ్లాగ్ చేయడం నేర్పిస్తారు. ఇక చివరగా నెంబర్ 5, అటాక్ జరుగుతున్న ప్రాంతం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఎక్కువగా జనాభా ఒకే ప్రాంతంలో గుమిగూడి ఉంటే వాళ్ళను సేఫ్గా ఎలా ఎవాక్యుయేట్ చేయాలో ఈ ట్రైనింగ్ ద్వారా మల్టిపుల్ టైం రిహార్సల్ చేసి నేర్పిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ అప్డేట్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చినవి. కాబట్టి ఇది గవర్నమెంట్ ఏదో ఊరికే కండక్ట్ చేసిన డ్రిల్ కాదు, ఏదో పెద్ద ఈవెంట్ జరగబోతుంది. ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ చాలా పెద్ద ప్లాన్లో ఉంది. అయితే ఇలాంటి డ్రిల్స్ ఎక్కువగా పాకిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకునే రాష్ట్రాల్లో, అలాగే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కండక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం వస్తే మొదటగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఇవే కాబట్టి ఇక్కడే ఈ డ్రిల్స్ని కండక్ట్ చేస్తున్నారు. సౌత్ విషయానికి వస్తే మనం పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు, కాబట్టి మన రాష్ట్రాల్లో ఇలాంటి డ్రిల్స్ ఉండకపోవచ్చు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్టికల్ని చూడండి. ఇక్కడ మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పేది ఏమిటంటే, వాట్ యూ డిజైర్ విల్ హ్యాపెన్. అంటే మీరు కోరుకుంది జరగబోతుంది అని అర్థం. చాలా మంది జియో పొలిటికల్ అనలిస్టులు చెప్పేది ఏమిటంటే, ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు అని. భారత ప్రజలు ఎప్పటి నుంచో POKని తిరిగి ఇండియాలోకి తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కావచ్చు. దాని గురించే మన డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతున్నారని చాలా మంది నమ్ముతున్నారు.
నిజం చెప్తున్నాను, మోడీ గవర్నమెంట్ పాకిస్తాన్ పైన ప్రతీకారం తీసుకోవాలి అనే విషయంలో ఇంత సీరియస్గా ఉందని నేను కూడా అనుకోలేదు. 2019-16 సమయంలో జరిగినట్టు ఒక ఎయిర్ స్ట్రైక్ మన ఇండియా పాకిస్తాన్ పైన చేస్తుంది కావచ్చు అనుకున్నాను. కానీ మోడీ గారి ప్లాన్ ని చూస్తుంటే ఏదో పెద్దది జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా వచ్చిన ఇంకో షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ప్రధానమంత్రి మోడీ గారు అపోజిషన్ లీడర్ అయిన రాహుల్ గాంధీ గారిని కలిశారు. అలాగే ఇతర అపోజిషన్ పార్టీ లీడర్స్తో కూడా మోడీ గారు ఈ విషయాన్ని చర్చించినట్టుగా తెలుస్తుంది. మన దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ దేశ సెక్యూరిటీ విషయానికి వస్తే మనమంతా ఒకటై శత్రువుతో పోరాడాలి. ప్రజెంట్ అయితే మోడీ గవర్నమెంట్ పాకిస్తాన్ పైన ఏదో పెద్ద అటాక్ని ప్లాన్ చేస్తుంది. నాకు తెలిసి పీఓకేని తిరిగి ఇండియాలో తీసుకునే అవకాశం ఉంది. ఈసారి మోడీ గారు తీసుకునే యాక్షన్కి పాకిస్తాన్ మళ్ళీ ఇండియా జోలికి రావాలంటేనే వణికిపోతుంది. ఆ లెవెల్లో మన రియాక్షన్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ఏ పార్టీ సపోర్టర్స్ అయినా కావచ్చు, ప్రజెంట్ దేశంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మన దేశంలోని సామాన్య ప్రజల్ని, కాశ్మీర్కి వెళ్ళిన టూరిస్టులను ఉగ్రవాదులు ఎటువంటి కారణం లేకుండా జస్ట్ వీళ్ళు నాన్ ముస్లిమ్స్ అని చెబుతూ దాదాపు 24 మందిని అంతం చేశారు. ఇంత జరిగినా దీనిపై దేశం రియాక్ట్ కాకుండా ఉంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది. అందుకే ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ఏదో పెద్దది ప్లాన్ చేస్తుంది. ఇలాంటి సమయంలో మనం ఐకమత్యంతో ఉంటూ అందరూ ఒక్కటిగా శత్రువుతో పోరాడాలి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కాలంలో సోషల్ మీడియా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే మీడియంగా, మన ఐడియాస్ని షేర్ చేసుకునే ప్లాట్ఫామ్గా కాకుండా డిజిటల్ బ్యాటిల్ ఫీల్డ్గా మారింది. కొంతమంది క్రియేటర్స్ అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ముసుగులో మన ఇండియానే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కొందరు బయట దేశంలో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇండియన్ ఆడియన్స్ నుంచి డబ్బులు సంపాదిస్తూ మన దేశాన్నే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. దేశానికి అగెన్స్ట్గా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళపైన కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా ఒక మెమొరండంని అఫీషియల్గా పబ్లిష్ చేసింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసినట్టయితే, సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వర్కింగ్ అగైన్స్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ పహల్గామ్ అటాక్. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇండియాకు అగెన్స్ట్గా పనిచేస్తున్నారంట. అలాంటి వాళ్ళపైన కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోబోతుంది. మన దేశంలో కొంతమంది పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. వీళ్ళు మన ఇండియాలో ఉండరు. ఇండియాలో ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా పరిస్థితులు ఎలా ఉన్నాయో వీళ్ళకు తెలియదు. జస్ట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్కి కొద్దిగా ప్రాపగండా యాడ్ చేసి వీడియోలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి హ్యూజ్ ఆడియన్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళు వాళ్ళను హర్ట్ చేయకుండా ఉండేందుకు ఇండియాను తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే ఇలాంటి ఎదవలపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే కాదు, ఈవెన్ పెద్ద పెద్ద మీడియా హౌస్లు కూడా ఇండియాకు అగెన్స్ట్గా పనిచేస్తున్నాయి. అందులో మొదటిది ఈ బీబీసీ పెహల్గామ్లో జరిగిన దాడిని కవర్ చేస్తూ అక్కడ దాడి చేసిన ఉగ్రవాదుల్ని టెర్రరిస్టులు అని పిలవకుండా మిలిటెంట్స్ అని పిలుస్తుంది. మిలిటెంట్స్కి టెర్రరిస్టులకు చాలా డిఫరెన్స్ ఉంది. మిలిటెంట్స్ అంటే సర్టన్ ప్లేస్ ఆర్ గ్రూప్ కోసం పోరాడే స్వాతంత్ర సమరయోధులు. టెర్రరిస్టులు అంటే మతం కోసం, సొంత ప్రయోజనం కోసం ఇతరుల్ని చంపే ఉగ్రవాదులు. అయితే పెహల్గామ్లో దాడి చేసిన అందరూ కూడా పాకిస్తాన్కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు. ఈ విషయం తెలిసి కూడా బీబీసీ వీళ్ళను ఉగ్రవాదులు అని పిలవకుండా మిలిటెంట్స్ అని పిలుస్తుంది. ఈ బీబీసీకి మన ఇండియా అంటే అస్సలు పడదు. ఇప్పుడే కాదు, వీళ్ళు ఎప్పటి నుంచో ఇండియాకు అగెన్స్ట్గా న్యూస్ ఆర్టికల్ని పబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళు ప్రతిసారి ఇండియా ఎక్కడ దొరుకుతుంది, ఇండియాను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడదామా అన్నట్టుగా ఉంటారు. అందుకే రీసెంట్గా మన గవర్నమెంట్ బీబీసీకి వార్నింగ్ పంపింది. పెహల్గామ్లో దాడి చేసింది టెర్రరిస్టులు అని క్లియర్గా తెలిసినప్పటికీ మీరు ఎందుకు వీళ్ళను మిలిటెంట్స్గా పిలుస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బీబీసీని కూడా మన గవర్నమెంట్ బ్యాన్ చేసే అవకాశం ఉంది. నన్ను అడిగితే ఈ బీబీసీని బ్యాన్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే కేవలం పెహల్గాం విషయంలోనే కాదు, ఇంకా చాలా విషయాల్లో వీళ్ళు మన ఇండియాను తక్కువ చేసి మాట్లాడతారు. ఆల్రెడీ మనం పాకిస్తాన్కి చెందిన అనేక న్యూస్ మీడియా ఛానల్స్ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఎస్పెషల్లీ ఫేమస్ యాక్టర్స్ అండ్ క్రికెటర్స్ని బ్యాన్ చేసేసాము. ఎందుకంటే వీళ్ళు తమ ఫాలోయింగ్ని ఉపయోగించి మన దేశానికి అగెన్స్ట్గా ప్రాపగండా రన్ చేస్తున్నారు. ఈవెన్ మన తెలుగులో కూడా కొంతమందిని రీసెంట్గా ఎక్స్లో చూస్తున్నాను. ఒక మతం తరపున, ఒక రాజకీయ నాయకుడి తరపున మాట్లాడుతూ వీళ్ళు దేశాన్ని కూడా కించపరిచే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక మతం పైన ఉన్న ద్వేషాన్ని వీళ్ళు దేశం పైన ద్వేషంగా మారుస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇప్పుడే అలర్ట్ అయిపోండి.
రేపు మీరు మాట్లాడే మాటలు యాంటీ ఇండియాగా ఉండి మీ కర్మకాలి ఆ స్టేట్మెంట్స్ వైరల్ అయ్యాయి అనుకోండి, సెంట్రల్ ఫోర్సెస్ మిమ్మల్ని జైల్లో వేసే అవకాశం ఉంది. ఇక ఈ సెక్యూరిటీ డ్రిల్స్ విషయానికి వస్తే ఇంకా ఫర్దర్ అప్డేట్స్ రావాల్సి ఉంది. ఏ రాష్ట్రాల్లో ఈ మాక్ డ్రిల్స్ జరుగుతాయో రేపు లేదా ఇవాళ కన్ఫర్మ్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న దేశభక్తులందరికీ చెప్తున్నాను, దేశం కోసం మన వంతు కృషి చేయాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ మనం ఏదో బార్డర్కి వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ డ్రిల్స్ రూపంలో, ఇతర అప్డేట్స్ రూపంలో ఏదైతే చేయమని చెప్తుందో ఆ పనిని వెంటనే చేయండి. మీ ప్రాణాలని కాపాడుకోండి, 10 మంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయండి. చాలా సంవత్సరాల తర్వాత దేశంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ కాబోతుంది. దీన్ని మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంతో ఎదుర్కొందాం. పాకిస్తాన్ మళ్ళీ ఇండియా జోలికి రాకుండా మోడీ గవర్నమెంట్ భారీ యాక్షన్ ని ప్లాన్ చేసింది. అది ఏంటి అనేది మనకు త్వరలో తెలియబోతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మోడీ గారు ఏం ప్లాన్ చేసి ఉండొచ్చు? డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి మాటల ప్రకారం అయితే పీఓకేని తిరిగి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. గవర్నమెంట్ అదే చేయబోతుందా, లేదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సిలిగురి కారిడోర్ని కూడా మరింత వైడ్ చేసి అటు పాకిస్తాన్ని ఇటు బంగ్లాదేశ్ని ఒకేసారి హ్యాండిల్ చేయబోతుందా? మీ ప్రకారం ఏం జరగబోతుంది? ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.